మేము తొందరపడ్డాం, మమ్మల్ని కూడా క్షమించండి. మోపవలసిన నిందలన్నీ మోపి ఇప్పుడు తప్పైపోయింది అంటే సరిపోతుందా? నేను నా భర్త మేము ఏ తప్పు చేయలేదని ఎంతగానో మొత్తుకున్నాం. అయినా అప్పుడు నమ్మకుండా ఇప్పుడు క్షమించమని అడిగితే అయిందేదో అయిపోయిందని మేము ఊరుకోవాలా? మీ ఆవిడేంటి ఇలా మాట్లాడుతుంది? ఎలా మాట్లాడాలి, ఇంకెలా మాట్లాడాలి? 20 సంవత్సరాల క్రితం ఆ నగలు కనిపించకుండా పోతే వాటిని కాపాడింది నేను. డబ్బు కోసమే బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకుండొచ్చండి. కానీ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఇంకా గౌరవంగా బ్రతుకుతున్నాను. ఆ రోజు నేను, ఈ రోజు నా కూతురు ఆ నగలు మీ ముందు పెట్టి ఈ ఊరు పరువును కాపాడాం. ఎప్పటికైనా ఎవరెవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మాట్లాడండి. ఎంతకు మించి నేను చెప్పేదేం లేదు. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండండి నాన్న. తప్పుగా మాట్లాడామని అందరూ క్షమాపణలు అడిగారు. కానీ నగలు వీళ్లే దొంగతనం చేసి ఉంటారని ఆ రోజు ఉదాహరణతో సహా చెప్పిన ఈ ప్రెసిడెంట్ గారు క్షమాపణలు అడగరా? ఈ ప్రెసిడెంట్ గారిని కూడా ఊరందరి ముందు క్షమించమని అడగమనండి. ఆ తర్వాతే మేం వెళ్తాం. ఈ నగల దొంగతనానికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఎస్ఐ గారు చెప్పారు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి?